అమరావతి అభివృద్ధిపై ఫోకస్ పెంచింది ఏపీ సర్కార్. నిర్మాణాలు, అనుమతులు, ఇతరత్ర అంశాలపై సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో అమరావతి నిర్మాణానికి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరిన్ని నిర్ణయాలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం 40,000 ఎకరాలు అదనంగా కావాలని సీఎం అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయానికి వచ్చారు. రైతుల అంగీకారాన్ని తీసుకుని ల్యాండ్ పూలింగ్ చేపట్టాలని భావిస్తోంది ప్రభుత్వం. నిన్న జరిగిన సిఆర్డీఏ సమావేశంలో ల్యాండ్ పూలింగ్ పైనే ప్రధానంగా చర్చ జరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఇతర అవసరాలకు మరికొంత భూమి తప్పనిసరిగా కావాలన్నారు మంత్రి నారాయణ. 40,000 ఏకర్స్ తీసుకుంటే ఈ యొక్క 10,000 ఎకరాలు మనకు మిగులుతుంది. అయితే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి చేయాలి కదా, డెవలప్ చేయాలి కదా, దానికి మరి కొంత కావాల్సి వస్తుంది. దాని మీద ఫస్ట్ యాక్చువల్గా గ్రామాల్లో ప్రజల అభిప్రాయం తీసుకోమని 2 ఎమ్మెల్యేలకు చెప్పాము. అటు శ్రావణ్ గారికి, ఇటు భాష ప్రవీణ్కి ఇద్దరు చేస్తున్నారు. నేను అనుకోవడం ఇంకో 15 రోజుల్లో క్లారిటీ వస్తుంది. దాని మీద వీలైనంత వరకు ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోవాలని, లేదు కాదు అంటే ల్యాండ్ అక్విజిషన్. ల్యాండ్ అక్విజిషన్ అయితే వెరీ సింపుల్, 10,000 ఎకరాలు చేస్తే సరిపోద్ది ల్యాండ్ అక్విజిషన్. అయితే దానివల్ల రైతులు నష్టపోతారు. సో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ ల్యాండ్ పూలింగ్ ప్రిఫర్ చేస్తాం. మరోవైపు ల్యాండ్ పూలింగా లేక ల్యాండ్ అక్విజిషన్ చేయాలా అన్నదానిపై అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఈ బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించింది ప్రభుత్వం. అయితే ల్యాండ్ పూలింగ్ ద్వారా 36,000 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు అంగీకరించారన్నది స్థానిక నేతల మాట. ఇప్పటికే రాజధాని నిర్మాణానికి సంబంధించి కొన్ని టెండర్ల ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే నిర్మాణాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఓవరాల్గా అమరావతి మీద ఫోకస్ పెంచిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళుతోంది.